ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు ఈ 11 దినాలలో కొద్దిమందే వచ్చారు. రానున్న 20 దినాలకు ఎపిసోడ్ సహకారులు లేరు. ఈ మాసం అంతానికి కావలసిన ట్రాన్స్మిషన్ పార్ట్ పేమెంట్ ఖచ్చితంగా ఇవ్వబడేటట్లు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములోనికి వెళదాము. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనములు. నీవు మా తండ్రివి ప్రభు. మా అవసరతలు మేము అడుగక మునుపే మా కొరకు ఆలోచించు కనికరము, జాలి, దయ మా పట్ల కలిగిన వాడవు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యము మీది, ప్రజలు మీ వారు, సేవకుడు మీ దాసుడు. మీ ప్రజలతో మీ దివ్య సందేశం, అనుగ్రహం దయచేయండి. ఈ రాత్రి వాక్యం వింటున్న వాళ్ళు రక్షణ పొందాలి. ఇది మా ఉద్దేశం కనుక సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరచి ఎహెస్కేలు గ్రంథము 44వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొన మనవి. ఎహెస్కేలు గ్రంథము 44వ అధ్యాయము వరుసగా ధ్యానిద్దాం. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయట గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. మీరు ఈ దేవాలయ నమూనా మనసుకు తెచ్చుకోండి. ప్రాకారము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉండునట్లుగా మందిర స్థలం. ప్రాకారము లోపట ఆవరణం ఉన్నది. ఆవరణములో 4 వైపులా సమానపు స్థలము పోను మిగిలినటువంటిది 100 మూరల సమాన స్థలము పోను మిగిలిన భాగంలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం కలిసి ఉండేటట్లు నిర్మాణం. ప్రాకారము తూర్పు దిక్కు మార్గము, ఉత్తర దక్షిణాల మార్గము ఉన్నాయి. 3 మార్గాలు ఉన్నాయి. అలాగనే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి భవన సముదాయంలో పరిశుద్ధ స్థలంలో నుండి మాత్రమే 3 ద్వారాలు, 1 తూర్పు, 2 ఉత్తర దక్షిణాలు, 3 మార్గాలు ఉన్నాయి. ఏ విధంగా ప్రాకారం వైపు 3 మార్గాలు ఉన్నాయో అట్లానే పరిశుద్ధ స్థలంలో కూడా ఉన్నాయి. పరిశుద్ధ స్థలము యొక్క తూర్పు వైపు గుమ్మం ప్రాకారములో ఉన్నటువంటి తూర్పు వైపు గుమ్మానికి చూస్తోంది. కనుక ప్రాకారం వైపు ఉన్న గుమ్మము, తూర్పు గుమ్మములో నుండి దేవుని మహిమ పరిశుద్ధ స్థలం లోపటికి ప్రవేశించారు. కనుక మెయిన్ ఎంట్రన్స్ ప్రాకారములో తూర్పు గుమ్మము నుండి, పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి తూర్పు గుమ్మములో నుండి దేవుని యొక్క ప్రభావం, తేజస్సు
అతి పరిశుద్ధ స్థలంలోని మందసానికి చేరిపోయింది. కనుక అది దేవుడు ప్రవేశించిన మార్గం గనుక ఆ ద్వారం మూయబడాలి, మరొక నరుడు ప్రవేశించకుండానట్లు. ఆనర్ టు ద గాడ్, దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వటం ఇక్కడ ప్రాధాన్యం. దేవుడు తన యొక్క మహిమను ఎవరికి ఇచ్చువాడు కాడు. అది విగ్రహాలకు చెందనీయడు, మనుషులకు చెందనివ్వడు. తాను తన మహిమను ఇవ్వాలని కోరిన మనుషులకు తగిన స్థాయిలో మహిమనిస్తాడు. అయినప్పటికీ తన మహిమను వేరొకరు చెంది లాక్కునేటట్లు ఆయన అనుమతించడు. ఆయన మహిమ పరిస్తే సంతోషం, ఆయనకు చెందాల్సిన మహిమ వేరొకరికి ఆపాదించటం వెరీ సీరియస్ ఇష్యూగా దేవుడు పరిగణిస్తాడు. అందున ఆ తూర్పు గుమ్మము, ప్రాకారపు గుమ్మము, పరిశుద్ధ స్థలపు గుమ్మములు తూర్పు దిక్కుకు చూచుచూ ఉన్నటువంటివి మూసేయమన్నాడు. ఎందుకంటే ప్రభువు ప్రవేశించినవి, వాటిల్లో నరుడు ప్రవేశించకూడదు, దైవస్థానం దైవానికి ఇవ్వాలి అనే ఉద్దేశం ఇక్కడ కనిపిస్తుంది. ప్రక్కలున్న మార్గాలలో నుండి మనుషులు లోపలికి వెళ్ళవచ్చు, అది ఇక్కడ చెబుతున్నాడు. అతి పరిశుద్ధ స్థలము లోపట నుండి ప్రవేశం. అతి పరిశుద్ధ స్థలానికి ఒకే గుమ్మం ఉంటుంది, అందులో ఎవరు ప్రవేశించకూడదు. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడే ప్రవేశించేవాడు. కాబట్టి అక్కడ సింగిల్ డోర్ ఉంది. అది బయట బాహ్యానికి కనపడేది కాదు, టెంపుల్లోకి వెళ్ళిన వాళ్ళకు, పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళినటువంటి వారికి అది అగుపిస్తుంది. యాజకులు వారి యొక్క ధర్మాలను చేయటానికి పరిశుద్ధ స్థలంలోనికి అనుమతించబడుతున్నారు. ఆవరణములో జనులు నిలిచేటట్లుగా ఏర్పాట్లు ఉన్నాయి. అన్యులకు ఇన్నర్ కోర్ట్ ఆఫ్ ద టెంపుల్, లోపల భాగానికి ప్రవేశం లేదు అన్యులకు. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయట గుమ్మము మార్గమున అతడు నన్ను తోడుకొని పోగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. ఆ గుమ్మము మూయబడి ఉండిన, అది నరులు మూసిన గుమ్మం కాదు, దేవుడే మూసాడు. ఇక్కడ గుమ్మం మూయబడింది అన్నాడు కాబట్టి నోవాహు యొక్క ఓడ యొక్క గుమ్మాన్ని దేవుడు మూశాడు. రాసింది బైబిల్ గ్రంథంలో, దేవుడు ఓడ ద్వారమును మూసివేసెను. గ్రహిస్తున్నారా? కనుక దేవుడు మూసినది ఎవడు తీయటానికి లేదు. గాడ్ నెవర్ అలౌస్ ఎనీబడి టు రీఓపెన్ దట్. దేవుని వాక్యానికి ఉన్న శక్తి మనం గుర్తెరగాలి. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశించకుండునట్లు ఎన్నడూనూ తీయబడకుండా అది మూయబడియే ఉండును. ఇంగ్లీష్లో చదువుతాను. అండ్ ద లార్డ్ సెడ్ టు మీ, దిస్ గేట్ షల్ రిమైన్ షట్, it shall not be opened, and no one shall enter by it, for the Lord the God of Israel has entered by it, therefore it shall remain shut. అది మూయబడియే ఉండును. It shall remain shut, it shall not be opened. అది తెరవబడదు, మూయబడియే ఉండును. God is so jealous. ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. ఇది మనం గుర్తెరగాలి. ఆజ్ఞలలో 3వ ఆజ్ఞ యొద్ద మనం చూస్తున్నప్పుడు ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని ఆయన నిర్దోషిగా ఎంచడు, ఎలయనగా ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. దేవుని విషయములో ఎవడును ఎప్పుడును అపహాస్యము చేసిన దేవుడు సహించడు, అట్టివాడిని నిర్దోషిగా దేవుడు ఎంచడు. దేవుడు తన యొక్క క్యారెక్టర్ విషయంలో రాజీ పడేవాడు కాడనేది ఈ వచనం మనకు తెలియచేస్తాను.
ఏ మానవుడు దాని ద్వారా ప్రవేశించటానికి వీలు లేదు, ఎందుకంటే అది దేవుడు ప్రవేశించినటువంటి గుమ్మం. అధిపతి యెహోవాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారము భుజించునప్పుడు అతడు అచ్చట కూర్చుండును. అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటపు మార్గముగా బయటికి పోవలెను. Only the prince may sit in it to eat bread before the Lord. Prince, only the prince. చూడండి, ప్రిన్స్ అనేటువంటి పదం, అధిపతి అన్నాడు. అధిపతి అనే పదం రివీల్డ్ గాడ్ ఇన్ ఫ్లెష్, జీసస్ క్రైస్ట్. మందిరములో, పరిశుద్ధ స్థలములో, తూర్పు గుమ్మము యొక్క లోపటి యొక్క భాగములో కూర్చొని భుజించుటకు అధిపతికి మాత్రమే దేవుడు అధికారం ఇచ్చాడు. అతడు ఆ గుమ్మము ద్వారా, ఎటువంటి గుమ్మము ద్వారా? మంటపు ద్వారము ద్వారా ప్రవేశించి మంటపు ద్వారముగా బయటికి పోవాలి. అతడు ఉత్తర గుమ్మము మార్గముగా మందిరము ఎదుటకు నన్ను తీసుకుని వచ్చాను. మళ్ళీ ఇక్కడ అతడు అన్నప్పుడు ఏంజెల్ ఆఫ్ గాడ్. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండి ఉండుట చూచి నేను సాగిలపడగా. 43వ అధ్యాయం 4వ వచనంలో దేవుని మహిమ తూర్పు గుమ్మములో ప్రవేశించినట్లుంది. ఇక్కడ 44వ అధ్యాయం 4వ వచనంలో ఆ మార్గమున దేవుని మహిమ అతడు ప్రత్యక్షంగా చూచి సాగిలపడ్డాడు. తేజో మహిమ, తేజో మహిమ. ఐ లుక్డ్ అండ్ ఐ బిహోల్డ్ the glory of the Lord filled the temple of the Lord, and I fell on my face, and I fell on my face. సాగిలపడ్డాను, ముఖము నేల మోపుట, సాగిలపడుట. తేజో మహిమ ప్రత్యక్షత పొందిన యెహెజ్కేలు సాగిలపడి తల నేలన వంచాడు. దేవా, నేను నిన్ను చూడలేనయ్యా అన్నాడు. ఆరాధనను సూచిస్తోంది. నేను కాదు ప్రభు, నీవే సమస్తం అనే అర్థాన్ని ఇక్కడ ఈ సాగిలపడిన దృశ్యంగా అనిపిస్తోంది. అబ్రహాము దేవునికి సాగిలపడెను అని వ్రాసి ఉంది. సాగిలపడుట, సాష్టాంగ నమస్కారం అంటారు చూశారు, అది. సాష్టాంగ నమస్కారం తలపైకి ఎత్తుతాడు, కానీ ఇక్కడ తల దించాడు. కనుక సాగిలపడి ఆరాధన చేశాడు. ప్రభువు యొక్క ప్రత్యక్షత ఎచ్చట కనిపించిందో అక్కడ ఆరాధన చేయటం యెహెజ్కేలును మనం చూస్తే గమనించగలం. దేవుని సన్నిధిని నీవు ఆరాధన చేసేవాడవుగా మారుతున్నావా? విధేయుడవై సాష్టాంగపడి, ప్రభు నేను కాదు, నా నడక కాదు, నేను నీ ఎదుట మౌనినై ఉంటాను, నేను నీ ఎదుట పాదాభివందనం చేస్తాను, నీ చిత్తమే సిద్ధించునుగాక అనే నిర్వచనం సాష్టాంగ పడుట అర్థంగా కనిపిస్తోంది. యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నింటినీ, విధులనన్నింటినీ నేను నీకు తెలియచేస్తున్నాను. నీవు మనసు నిలుపుకొని ఆ సంగతులన్నింటినీ చూచి చెవిని బెట్టుము. మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నింటి ద్వారా మందిరములోనికి వచ్చుటను గూర్చి యోచించుము. తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటించుము. యెహోవా సెలవిస్తున్నాడు. కట్టడలు, విధులు నిర్గమకాండంలో సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకిచ్చాడు. ఇక్కడ ఒక ప్రత్యేకత కనిపిస్తోంది. నేను నీకు కట్టడలు, విధులు చెబుతున్నాను, నీవు మనసు నిలిపి వాటిని గురించి యోచించమంటున్నాడు. మోషే యొక్క ధర్మశాస్త్రం కొట్టివేయబడెను. అర్థమవుతోందా? యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో చేవ్రాత తుడిచారట. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం
13, 14, 15 వచనాల్లో మన మీద రుణముగా ఉండినటువంటి ఆ పత్రము మీద వ్రాతను ఆయన తన చేతితో తుడిచివేశాడన్నాడు. కనుక ఒక్క పర్యాయం తుడిచివేయబడినటువంటి ఆ యొక్క నిబంధన విడిచి యెహెజ్కేలుకు చెబుతున్నాడు, నేను మరలా విధులు కట్టడాలు ఇస్తున్నాను నీకు. దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఏ న్యూ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇన్ ద మిలీనియం. మోషే యొక్క ధర్మశాస్త్రం కాదు, ప్రత్యేకంగా నేను నీకు కొన్ని ఆజ్ఞలను కట్టడలను ఇస్తున్నాను. నీవు మనసు నిలుపుకొని వాటికి చెవియొగ్గి మందిరంలోకి పో మార్గాల ద్వారా లోపలికి వచ్చటను గురించి యోచించు. సోదరుడా సోదరి, దేవుని మందిరములోనికి వచ్చుటను గురించి యోచించుము. తిరుగుబాటు చేసే వారితో ఇలా చెప్పు, ప్రభువైన యెహోవా సెలవిస్తుంది ఏమిటంటే, ఇశ్రాయేలీయులారా, మీరు ఇదివరకు చేసిన హేయ క్రియలన్నీ చాలును. Thus says the Lord, O house of Israel, enough of all your abominations. మీరు గతంలో చేసిన పాపము చాలు. నెవర్ రిపీట్ ఇట్ అగైన్. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారములో పట్టబడిన స్త్రీని ప్రభువు క్షమించి చెప్పిన మాట, అమ్మా ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా, నేనును నీకు శిక్ష విధింపను. ఇకను పో, ఈ పాపము చేయకుము, చాలు. గత పాపం, గత జీవితం, గత రోత బ్రతుకు చాలు. ఇక పాత చరిత్ర రిపీట్ కావటానికి వీల్లేదు. హెబ్రీ 10లో చెప్పాడు, ఏటేటా పాపములు జ్ఞప్తికి వస్తున్నాయి, మిలీనియంలో రావటానికి వీల్లేదు. అందుకే సాతానుడు బంధించబడ్డాడు. 1000 ఏండ్ల పరిపాలనలో క్రీస్తు యొక్క ఆధిపత్యపు రాజ్యములో పాపము లేకుండా దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. ప్రత్యేకమైన బైబిల్ ధ్యానం. ఆహారమును, క్రొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలములలో ఉండి దానిని అపవిత్రపరచునట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొని రాగా వారు మీ హేయక్రియలన్నింటిని ఆధారం చేసుకుని నా నిబంధనను భంగపరిచిరి. మీకు నేను అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి. చూడండి, దేవుడు ఇచ్చిన బాధ్యతను వారు చేయకుండా వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించారు. దేవుడు దాన్ని ఒప్పుకోలేరు. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిస్తోందేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలీయుల మధ్యన నివసించు వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. మిలీనియం టైమ్స్లో, కాలములలో దేవుని యొక్క మందిరములో ప్రవేశించు జనులు హృదయ సున్నతి రక్షణ, బాహ్య సున్నతి యూదుని యొక్క గురుతు కలిగిన వాడు మందిరములో ప్రవేశించాలని చెప్పాడు. మరియు ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషాన్ని భరిస్తారు. విగ్రహాలను అనుసరించగా వారి దోషాలను లేవీయులు భరించుదురు. అయినను వారు నా పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయువారు, నా మందిరమునకు ద్వారపాలుకలై మందిర పరిచర్య జరిగించువారు. ప్రజలకు బదులుగా వారే దహన బలిపశువులను వధించేవారు. పరిచర్య చేయుటకై వారే జనుల పక్షమున నియమించబడిన వారు. టెంపుల్ డ్యూటీస్ అన్నీ కూడా లేవీయులే నిర్వర్తించాలి అనేది చెప్పాడు. విగ్రహములు ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్టిల్లి పాపము చేయుటకు వారు కారకులైన గనుక నేను వారికి విరోధినైతిని. వారు తమ దోషాన్ని భరిస్తారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తమ అవమానమును తాము చేసిన హేయ క్రియలకు రావలసిన శిక్షను వారు అనుభవిస్తారు. వారు యాజకత్వం జరిగించుటకు నా సన్నిధికి రాకూడదు. పరిశుద్ధ వస్తువులను కానీ అతి పరిశుద్ధ వస్తువులను కానీ వారు
ముట్టకూడదు. అయితే నా మందిర సంబంధమైన పని అంతటిలో దానిలో జరుగు పనులన్నింటినీ విచారిస్తూ దానిని కాపాడువారినిగా నేను వారిని నియమిస్తున్నాను. లేవీయులు కూడా పరిశుద్ధత లేని వారికి ప్రవేశం లేదు. ప్రభువు యొక్క పరిశుద్ధత పద్ధతిలో ఉన్నవారికే ప్రవేశం అనుగ్రహించబడింది. దానిలోని పరిచర్య వారి చేతికి అప్పగించబడింది. ఇశ్రాయేలీలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పిస్తారు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు. పరిచర్య చేయుటకై వారే నా బల్ల యొద్దకు వస్తారు. వారే నేను అప్పగించిన దాన్ని కాపాడుతారు. ఇది యెహోవా వాక్కు. యెహోవా వాక్కు 15వ వచనంలో 16వ వచనంలో 2 సార్లు ప్రత్యేకంగా వచ్చినది ఏమిటనగా సాదోకు సంతతి వారు. లేవీయులలో సాదోకు సంతతి వారు ప్రత్యేకముగా తమను తాము పరిచర్యకై నిలిచి ఉన్నందున, పరిశుద్ధత కాపాడుకున్నందున వారిని దేవుడు అనుమతించాడు. దేవుని బల్లను సమీపించుటకు, పరిచర్య చేయుటకు, పాత్రలను కాపాడుటకు వారికే ప్రభు బాధ్యత ఇచ్చాడు. ఈనాడు కూడా పరిచర్యలో డిస్క్వాలిఫైయింగ్ ఉంది. దేవుని యొక్క వాక్యోపదేశం చేసేటువంటి వాడు వాక్యమును అనుసరించి దాని ఉపదేశం చేసినప్పుడే క్వాలిఫైడ్ ప్రీచర్. డిస్క్వాలిఫై అయిపోతాడు. ఒకడు సరి అయినటువంటి సాక్ష్య జీవితం లేకుండా సేవకు ఉపక్రమిస్తే దట్ ఫెలో ఈజ్ డిస్క్వాలిఫైడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిని అతడు నిరుపయోగమైన సేవకుడు, ప్రయోజనము లేనివాడు, అనర్హుడుగా ఎంచబడతాడు. 18వ వచనం, అవిసెనార పాగాలు ధరించుకుని నడుములకు జనపనార కట్టుకోవాలి. బయట ఆవరణములో 18వ వచనం, అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనపనార కట్టుకొనవలెను. చెమట పుట్టించున్నదేదైనను వారు ధరింపకూడదు. బయట ఆవరణములోనికి జనుల యొద్దకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవడం చేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములు తీసి ప్రతిష్ఠితములకు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరించాలి. దేవుని యొక్క మందిరములో సేవ చేసినప్పుడు వినియోగించినటువంటి దుస్తులను ఒక ప్రత్యేక స్థలాన్ని ఉంచి జనులను దర్శించినప్పుడు వేరొక దుస్తులను వేసుకొని ప్రజల యొద్దకు వెళ్ళమన్నాడు. మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు. తల వెంట్రుకలు పెరుగునీయక కత్తెరతో మాత్రం వాటిని కత్తిరించవలెను. లోపట ఆవరణములో చొచ్చినప్పుడు ఏ యాజకుడును ద్రాక్షారసం పానం చేయకూడదు. వారు విధవరాండ్రనైనను విడవబడిన దాననైనను పెండ్లి చేసుకొనకూడదు. కానీ ఇశ్రాయేలీయుల సంతతి వారు కన్యకలనైనను యాజకుల భార్యలై విడవరాడుగా ఉన్నవారినైనను చేసుకొనవచ్చును. అద్భుతంగా ఉంది లేవీయుల యొక్క జీవితం. చూడండి, లేవీయులుగా ఉన్నవారు, యాజకులు అయినటువంటి వారు ఏ విధమైన ఇతర గోత్రాలలో నుండి కూడా వివాహాన్ని చేసుకోకూడదు. విధవరాండ్రను విడవబడిన వాటిని పెండ్లి చేసుకోకూడదు. కానీ లేవీయులలో యాజకులలో ఎవరైనా విధవరాండ్రుంటే వారిని తిరిగి వివాహం చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు. క్రీస్తు సంఘములో కూడా విధవరాండ్రు తిరిగి వివాహం చేసుకునే సావకాశాన్ని గురించి భక్తుడు మాట్లాడాడు. పేతురు గారు రాశారు, పౌలు గారు కూడా ఉటంకించాడు. ప్రతిష్ఠితమైనదేదో, ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వ్యాజ్యమాడినప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమించబడుదురు. డ్యూటీ ఆఫ్ ద లేవైట్స్ అండ్ ద ప్రీస్ట్స్, దే షుడ్ టీచ్ ద పీపుల్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ఆజ్ఞలను జనులు నేర్చుకున్నట్లు బోధించేటువంటి అధికారము దేవుడు యాజకులకు ఇచ్చాడు. వారు నేర్పించాలి. ఈనాడు సంఘాలలో కాపరులు సంఘాలకు నేర్పించాలి. నేను అనేక మంది సేవకులతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయంలో హెచ్చరికలు చేశాను.
వీ మస్ట్ టీచ్ ద పీపుల్ ఇన్ యువర్ కాంగ్రిగేషన్ హౌ టు లివ్ ఏ హోలీ లైఫ్. ఏ విధంగా పరిశుద్ధ జీవితం జీవించాలో వారికి నేర్పాలి. కనుక గొర్రెలు కాపరి తత్వం అర్థం చేసుకోవాలి. మనం తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెయు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరియు శవమును ముట్టి అంటుపడవచ్చును, అయితే ఏ శవమును ముట్టి అంటుపడకూడదు. ఒకడు అంటుపడి శుచీర్భూతుడైన తరువాత 7 దినములు లెక్కించి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణములోని పరిశుద్ధ స్థలమునకు వచ్చిన వాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పించాలి. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. పాత నిబంధనలో సైతము ఈ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విధానం ఉన్నది. యాజకుడు అపవిత్రుడైనప్పుడు 7 దినములు వెలుపట ఉండి అతడు తన్ను తాను శుద్ధి చేసుకుని పాప పరిహారార్థ బలి చెల్లించిన తరువాతే లోపలికి రావాలి. లేవియాకాండం 14వ అధ్యాయంలో యాజకుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడిని ముట్టి అపవిత్రుడైతే 7 దినములు కడగా ఉండి ఆ తరువాత శుద్ధి చేసుకుని రావాలని చెప్పి రాస్తున్నాడు. అదే ఇక్కడ కూడా ఆ విధంగానే పరిశుద్ధతకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను గురించి చెప్పాడు. యాజకుడైన లేవీయుడైన పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. వారికి స్వాస్థ్యమేదనగా నేను వారికి స్వాస్థ్యమును ఇశ్రాయేలీయులు ఎంత మాత్రం ఇయ్యకూడదు, నేనే వారికి స్వాస్థ్యం. నైవేద్యములను పాప పరిహారార్థ బలిమాంసమును అపరాధ పరిహారార్థ బలిమాంసమును వారికి ఆహారం అవుతాయి. ఇశ్రాయేలీయుల చేత దేవునికి ప్రతిష్ఠితములకు వస్తువులన్నీ వారివే. మీ పిత్రార్పణములు మీ ప్రతిష్ఠితార్పణములన్నింటిలోను తొలిచూలు వాటన్నింటిలోను మొదటివి ప్రథమ ఫలములోనివి మొదటివి యాజకులం అవుతాయి. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యాలి. పాత నిబంధనలోను యాజకుల యొక్క పోషణ దేవుడు చూచుకున్నాడు. క్రొత్త నిబంధనలో సంఘకాలంలో కూడా యాజకుల యొక్క పోషణ దేవుడే చూచుకున్నాడు. 1000 ఏండ్ల పాలనలో కూడా యాజకుల యొక్క పోషణ దేవుడే చూచుకుంటున్నాడు. కనుక ప్రథమమైనటువంటిది సేవకునికిమ్మని బోధిస్తున్నాడు. పక్షులలో పశువులలో తనకు తాను చచ్చిన దాన్ని చీల్చబడిన దాన్ని కానీ యాజకులు భుజించకూడదు. చచ్చిన దానిని భుజించకూడదు. ఇది మనం తప్పక తెలుసుకొనవలసినటువంటిది. రక్తము చిందించినటువంటి దానినే తినాలనేటువంటిది పాత నిబంధనలో ఇచ్చినటువంటి ఆజ్ఞ. రక్తం చిందకుండా గొంతు పిసికిన దాన్ని తినకూడదు, చచ్చిన వాటిని అసలు తినకూడదు. మన హెల్త్ పరంగా కూడా చచ్చిన వాటిని భుజించడం మంచిది కాదు. చచ్చిన దాని యందు రుచి ఉండదు. చచ్చిన దాని అది పరిశుద్ధమైనదిగా ఎంచబడదు. వాక్యాన్ని ముగిస్తున్న 45వ అధ్యాయంలో రేపటి వాక్య భాగం మనం ధ్యానం ప్రారంభిద్దాం. మరోసారి చెబుతున్నాను, ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. ఎపిసోడ్ సహకారాలను పంపించండి ప్రభువా. వాక్యమును గ్రహించుటకు నాకు శక్తినివ్వండి ప్రభువా. ఎందుకు ఈ విధమైన వాక్యం ఉన్నది అని అడుగుటకు మాకు అధికారము లేదు, కానీ వాటిని గ్రహించి నిన్ను మహిమపరచుటకు కావలసిన జ్ఞానమును మాకు అనుగ్రహించము. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.